హైదరాబాద్లో వరుసగా రెండో రోజు కూడా స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఉప్పల్, రామాంతపూర్, కూకట్పల్లి ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కూకట్పల్లిలో నిబంధనలు పాటించిన 7 స్కూల్ బస్సులపై కేసులు నమోదు చేసిన పోలీసులు 3 బస్సులను సీజ్ చేశారు. అటు నిజామాబాద్ జిల్లాలో కూడా ఆర్టీఏ దాడులు కొనసాగాయి. సుమారు 70 బస్సులను తనిఖీలు చేసిన పోలీసులు సీనియారిటీ లేని డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. స్కూల్ బస్సులపై నిరంతరం దాడులు కొనసాగుతాయని చెప్పిన అధికారులు స్కూల్ యాజమాన్యాలు తమ బస్సులకు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలని సూచించారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై బెజవాడలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. నగరంలో ఏకకాలంలో 3 ప్రధాన సెంటర్లలో తనిఖీలు చేసిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులపై కేసులు నమోదు చేశారు. స్కూల్ బస్సులపై కడప జిల్లా ఆర్టీఏ అధికారులు ముమ్మర దాడులు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన అధికారులు ఉదయం నుంచే ప్రధాన కూడళ్లలో స్కూల్ బస్సులను ఆపి తనిఖీలు నిర్వహించారు. ఫిట్నెస్ లేని 10 బస్సులను సీజ్ చేశారు. జిల్లాలోని వివిధ విద్యాసంస్థలను నడుపుతున్న బస్సుల్లో సగం మాత్రమే ఫిట్నెస్ కలిగి ఉన్నాయని, వెంటనే ఆయా విద్యాసంస్థలు తమ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలని అధికారులు చెప్పారు. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కడప జిల్లా వ్యాప్తంగా ఈరోజు స్కూల్ బస్సు ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపై కేసులు నమోదు చేయడం మొదలుపెట్టాము. ఈరోజు జిల్లా వ్యాప్తంగా 10 బస్సులను సీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కడప జిల్లాలో మొత్తం 1051 బస్సులకు గాను 555 బస్సులకు ఫిట్నెస్ ఇవ్వడం జరిగింది. 445 బస్సులు ఇంకా ఫిట్నెస్ చేసుకోవాల్సి ఉంది. వీటిలో ఎక్కువ భాగము ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన బస్సులే ఉన్నాయి. ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ బస్సులు కూడా 3 సీజ్ చేయడం జరిగింది. జిల్లాలోని ప్రైవేట్ యాజమాన్యం వారికి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఫిట్నెస్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలను కానీ స్టూడెంట్స్ కానీ చేరవేయరాదు. అట్లా ఎవరైనా చేరవేస్తే ఆ బస్సులను సీజ్ చేసేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యాజమాన్యం ప్రైవేట్ బస్సుల యాజమాన్యం వారు దీన్ని దృష్టిలో పెట్టుకొని తమ వాహనాలకు ఫిట్నెస్ రెన్యువల్ చేయించుకోవాల్సిందిగా రవాణా శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం.